హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాసులు. వెల్కమ్ టు మన ఫార్మసీ ఛానల్. టుడే ఈరోజు టాపిక్లో ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఫార్మసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ గురించి చెప్పుకున్నట్లయితే ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్. ఈ క్రీమ్ను లీఫెడ్ కంపెనీ తయారు చేసింది. మరి ఈ క్రీమ్ యొక్క కాంపోజిషన్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇందులో ఓఫ్లాక్సిన్ 0.75%, అరినజోల్ 2%, ఇట్రాకన్జోల్ 1%, క్లోబెట్సాల్ 0.05% ఉంటుంది. ఈ ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ క్రీమ్ను స్కిన్ ఇన్ఫెక్షన్స్కు వాడతారు. ఈ క్రీమ్ను ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు వాడతారు. అంతేకాకుండా ఈ క్రీమ్ను ఎగ్జిమా మరియు సోరియాసిస్, రింగ్వామ్ ఇన్ఫెక్షన్స్లోనూ ఈ క్రీమ్ను వాడతారు. అంతేకాకుండా ఈ క్రీమ్ను అథ్లెట్స్ ఫుట్, జాకెట్స్, ఇన్సెక్ట్ బైట్స్కు వాడతారు. ఈ క్రీమ్ను స్కిన్ ఎలర్జీకి వాడతారు. ఈ క్రీమ్ను ఎగ్జిమా, సోరియాసిస్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్లోనూ ఈ క్రీమ్ను వాడతారు. ఈ క్రీమ్ ఎలా పనిచేస్తుందంటే ఇట్ వర్క్స్ బై కిల్లింగ్ అండ్ స్టాపింగ్ ది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై అండ్ హెల్ప్స్ రెడ్యూస్ రెడ్నెస్, ఇచ్చింగ్ అండ్ స్వెల్లింగ్. ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ క్రీమ్ను ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి ఇన్ఫెక్షన్ను నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ చోట ఉదయం మరియు రాత్రి ఈ క్రీమ్ను అప్లై చేయాలి. ఇట్రోమెడ్ ఓసీ యొక్క క్రీమ్ యొక్క ధర ₹110. మరి ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే డ్రై స్కిన్, బర్నింగ్, ఇరిటేషన్, ఇచ్చింగ్, రెడ్నెస్ అనేవి అప్లై చేసిన చోట రావచ్చు. ఈ ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్ను బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్కు వాడతారు. లివర్ వ్యాధి బాధపడేవారు, అదేవిధంగా కిడ్నీ వ్యాధి బాధపడేవారు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు ఈ ఇట్రోమెడ్ ఓసీ క్రీమ్ను డాక్టర్ సలహాతో వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.